మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. జనరల్ బస్సులో అందరూ హ్యాపీగా ట్రావెల్ అవుతూ ఉన్నారు, ప్రైవేట్ బస్సులు వెళ్తారు మేడం. అంటే ప్రైవేట్ బస్సులు అయితే కొద్దిగా మనకు సేఫ్టీ ఉంటుంది, సీటు దొరుకుతుంది అనే ఉద్దేశంతో వెళ్తే నెల్లూరుకి వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సు అండి, ఆర్టీసీ కాదు, ఈ ప్రైవేట్ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు మేడం. ఒక డ్రైవర్ చేస్తుండగా ఇంకొక అమ్మాయిని ట్రావెలర్ని అత్యాచారం చేశారటండి. అది చూడండి మేడం, ఎలా చూడాలో అర్థం ఉంటుంది. అంటే ఎలా పంపిస్తాం, ఇంట్లో అంతా భయపడిపోతున్నారు. అంటే ఇప్పుడు ఆ బస్సు నిర్మల్లో బయలుదేరిందండి. బయలుదేరినప్పుడు కొంతమంది పాసింజర్లు ఉండొచ్చు, దారిలో కొంత దూరం వచ్చిన తర్వాత దిగిపోయి ఉండొచ్చు. ఈ అమ్మాయి ఒకటే ఉంది అని కనిపెట్టారు, ఇంకా సాక్ష్యం కూడా ఉండదు కదా అని చెప్పి రెండో డ్రైవర్, హాల్టింగ్ డ్రైవర్ కానీ లేదంటే హాల్టింగ్ డ్రైవరుని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవరు, మొత్తానికి ఎవరో వాళ్ళిద్దరిలో ఎవరు అనేది అత్యాచారం చేశారు, లేదంటే ఇద్దరు కూడా చేసి ఉండొచ్చు. చేసిన తర్వాత కొంత దూరం వచ్చేసరికి మళ్ళీ పాసింజర్లు ఎక్కడం మొదలెట్టేసరికి ఇంకా అమ్మాయికి ధైర్యం వచ్చి ఫోన్లో 100కి కాల్ చేసింది. కాల్ చేస్తే 100 వాళ్ళు ట్రాకింగ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఏరియాలో పట్టుకున్నారు. బస్ని పట్టుకుని ఆమెని చికిత్స నిమిత్తం, పరీక్షల నిమిత్తం పంపించారు. వాళ్ళేమో రిమాండ్ చేశారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆమె తప్పే ఉంది చెప్పండి. అంటే బస్సులో ప్రయాణం చేయటం కూడా అసలు ఏమాత్రం, ఇదే ఘటన జరిగిన రోజు వనస్థలపురంలో కూడా ఇంకొక ఘటన జరిగింది. అది ఫ్రెండ్తో కలిసి హోటల్కి వెళ్తే వాళ్ళ ఆమెతో వారు కలిసి తిని తాగిన తర్వాత హోటల్ రూమ్ బుక్ చేసుకుని వెళ్ళిన తర్వాత చిన్ననాటి స్నేహితుడని వెళితే అతనితో పాటు హోటల్కి అతను ప్రీ ప్లాన్డ్గా ఇంకొక అతను తీసుకుని వచ్చాడు రూమ్లోకి. ఇద్దరు కలిసి గ్యాంగ్ రేప్ చేస్తే ఆమెకి అర్థమయ్యి ఆమె అరిసేసరికి వీళ్ళిద్దరు పారిపోయారు. సరే, వాళ్ళు దొరికారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు జనరల్గా ముందు ఆ హోటల్ విషయం చెప్పామనుకోండి, ఏ ఆడపిల్లకి బుద్ధి లేదా, సిగ్గు లేదా, జ్ఞానం లేదా, ఎట్లెళ్ళింది అని మాట్లాడతారు. అక్కడ ఆ అమ్మాయినే తప్పు పట్టడానికి రెడీగా ఉంటారు మన వాళ్ళు. మరి ఈ బస్సు సంఘటన జరిగింది కదా, ఈ బస్సు సంఘటనలో ఏమంటారు? కానీ ఈ రెండు సంఘటనల్లోనూ మనం జాగ్రత్త పడాలి అనే మాట వాస్తవం అయినప్పటికీ కూడా అసలు మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అగత్యం కంటే కూడా మగవాళ్ళ బుద్ధి మారాలి అనేదే ప్రధాన అంశం. ఇప్పుడు సిటీ బస్సులో ఆమె బస్సు ఎక్కింది, ట్రావెల్స్ బస్సు. మరి బస్సులో అయితే నలుగురు ఉంటారయ్యా అని లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మీకు గుర్తుండే ఉంటుంది. మనవరాల్ని అత్యాచారం చేశారని చెప్పి ఆ విషయం సీఎంతో వచ్చి మాట్లాడడానికి వచ్చినప్పుడు, నేను కారులో పంపిస్తా మిమ్మల్ని అంటే ఆ ముసలాయన అంటాడు, లేదయ్యా మేము బస్కే పోతాం, బస్సులో అయితే నలుగురు ఉంటారు అని ధైర్యంగా అన్నమాట. మీ మీద నాకు నమ్మకం లేదయ్యా అంటాడు. పక్క మనిషి మీద నమ్మకం లేని పరిస్థితి వచ్చేసిందండి. ఈ బస్సు సంఘటన మట్టుకు మరి ఎంతవరకు కేసు ముందుకెళ్తుంది, ఆ డ్రైవర్ మీద ఏ విధమైన చర్యలు ఉంటాయి ఏంటి, ఇవన్నీ చూడాలి. ప్రభుత్వం కూడా చాలా కఠినంగానే శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. పైగా ఈ ఘటన చూస్తుంటే వింటుంటే 2012లో జరిగిన నిర్భయ ఘటన గుర్తొస్తుంది. అది కూడా దాదాపు ఇలాగే జరిగింది, బస్సులోనే జరిగింది. కాకపోతే బస్సులో ఆమె పక్కన, ఆ అమ్మాయి పక్కన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. అప్పుడు నలుగురున్నారు వాళ్ళు బస్సులో. సరే, అతన్ని కొట్టి హింసించి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారనుకోండి. ఏదైనా సరే ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపు 12 సంవత్సరాల కాలం గడిచింది. ఈ 12 సంవత్సరాల కాలంలో నిర్భయ చట్టం వచ్చినప్పటికీ కూడా ఎందుకు మన దేశంలో అత్యాచారాల ఘటనలు ఎందుకు ఆగట్లేదు అని అంటే, ఎవరు దాని గురించి సీరియస్గా పట్టించుకొని ఎంతసేపు వీళ్ళకి వాళ్ళు ఈరోజు ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం నుంచినే వాళ్ళకి మనశ్శాంతి ఉండట్లేదు, ప్రజలకి పరిపాలన అందించట్లేదు, వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచిస్తున్నారు. ఏ ఒక్క విధానము సరిగా లేదు. అది ఇది కాదు అనుకుంటే మహిళల విషయాల్ని రాజకీయ అంశాలుగా చేసుకుంటున్నారు, రాజకీయ ఆయుధాలుగా మార్చుకుంటున్నారు తప్పితే వాళ్ళకి న్యాయం చేయాలి అని మట్టుకు వీళ్ళు అనుకోవట్లేదు. మరి ఈ ఘటన ఎలా ఉంది? ఇప్పుడు నేను వనస్థలపురం అమ్మాయికి కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆ అమ్మాయికనే కాదు ఏ అమ్మాయికైనా, ఇవాళ
చిన్ననాటి స్నేహితుడు అని మీరు వెళ్ళారు, ధైర్యంతో వెళ్ళారు, భయం లేకుండా వెళ్ళారు. అదే ఒక ఆఫీస్ కొలీగ్తో అయితే, అప్పటికప్పుడే పరిచయమైన కొలీగ్తో అయితే మీరు వెళ్ళుండేవాళ్ళు కాదు. కానీ సొంత తండ్రి దగ్గర సొంత కూతురికే రక్షణ లేకుండా పోయింది వాళ్ళ. సొంత అన్న చెల్లెల్ని అత్యాచారం చేస్తున్నాడు, పరిస్థితులు అలా వచ్చినాయి. మైనర్ బాలికల్ని అత్యాచారాలు చేస్తున్నారు. పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు మీరు ఎవరిని నమ్మొద్దు. ఇప్పుడు తండ్రిని అన్ననే నమ్మని రోజులు వచ్చిన తర్వాత చిన్ననాటి స్నేహితుడు లేడు, పెద్దనాటి స్నేహితుడు లేదు, ఆఫీస్ అంటే తండ్రులందరూ ఇలా ఉన్నారని నేను అన్ననండి. ఏ పొట్లో ఏ పాముందో మనకు తెలియదు. ఇప్పుడు ఈ గత 2-3 నెలలుగా హైదరాబాద్లోనే తండ్రి వలన అత్యాచారాలకు గురి కాబడిన కేసులు 5-6 కనిపిస్తున్నాయి. అంటే మత్తు పదార్థాలు కానీ లేదంటే కేవలం అదేనండి, మద్యపానం కావచ్చు, గంజాయి కావచ్చు. ఈ సెక్షన్స్ వాళ్ళకి అందేది ఆ రెండే. డ్రగ్స్ అందవు వీళ్ళకి. వీళ్ళకి గంజాయి అందుతుంది, మద్యం అందుతుంది. మద్యం కంటే కూడా అతి తక్కువ ఖరీదులో చాలా వేగంగా మత్తునిచ్చేది, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్లు చేసేది గంజాయి. ఈ గంజాయి తీసుకున్న వాళ్ళు పైగా అది చాలనట్లు ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఉండటం వల్ల దీనిలో పోర్న్ సైట్స్ చూస్తున్నారు. చూసి వీళ్ళు ఈ విధమైన, అంటే వాళ్ళ ఉద్రేకాలు ఆపుకోలేకనా, లేకపోతే ఇది చూసి చూసి ఇది తప్పు కాదు అనే ఒక ఉద్దేశంలోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. కానీ ఈ విధంగా వరుసగా జరుగుతున్నాయి. ఇలాంటివి ఏమన్నా కానివ్వండి, ఉపేక్షించడానికి వీల్లేదు. ఇట్లాంటి వాటికి మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు అడుగుతున్నాం. చిన్నపిల్లలకి ఎలాగూ వచ్చింది, పోక్సో కేసులకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు వచ్చింది. చిన్నపిల్లల విషయాలే కాదు, పెద్దవాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కూడా, అత్యాచారాలు జరిగినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి జనవరిలో ఘటన జరిగిందండి. మాక్సిమం 6 నెలలు 7 నెలలు విచారణ జరపాలి. కేసులు చాలా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మామూలు కోర్టుల్లో నడిపిస్తారు వీటిని కూడా. అప్పుడు ఏమవుద్ది, చాలా కేసులు ఉండేసరికి సంవత్సరాల తరబడి లాగుతున్నాయి. అలా కాకుండా ఇప్పుడు మనకి జస్టిస్ లేటుగా అందినా ఉపయోగం లేదు, అందినట్టు కాదు నన్ను అడిగితే. అందుకోసం ప్రభుత్వాలు కూడా ఈ మహిళల పైన జరిగే అత్యాచారాలకి ఏదైనా ఒక పరిష్కారం అయితే మటుకు కనుక్కోవాలండి. అంటే ఎప్పుడు వస్తాయి, మహిళా కమిషన్ అని ఉంటుంది మనకి. ఈ మహిళా కమిషన్ని రాజకీయ పార్టీలతో సంబంధం లేకోకుండా మహిళా కమిషన్ ఏర్పరచాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ, గెలిచిన పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆవిడకి మహిళా కమిషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చేసినా మాట్లాడదు, రెండో పార్టీ వాళ్ళు ఏం చేసినా సరే, చెయ్యకపోయినా సరే మాట్లాడతారు. మనం అది గమనించాం. అది కరెక్ట్ కాదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే, అది తెలుగుదేశమా లేకపోతే టీఆర్ఎస్ఆ కాంగ్రెసా, నేను తెలుగుదేశమా, నేను వీళ్ళు వాళ్ళు అని అనట్లే, ఎవరైనా సరే కొన్ని పోస్టుల్ని మీరు అనుభవం ఉన్న వాళ్ళని, నిష్పక్షపాతంగా వ్యవహరించే వాళ్ళని, అందరినీ ఒక రకంగానే చూసే వాళ్ళని మీరు పెట్టారనుకోండి, ఇండిపెండెంట్ అది అసలు నిజానికి ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్, కానీ దాన్ని రాజకీయం చేసేసి రాజకీయ పునరావాసం కింద మార్చేశారు దాన్ని. అంటే పొలిటికల్ ఎంప్లాయ్మెంట్. ఇలా కాకుండా అలాగే కనీసం 3 నెలలకు ఒకసారి సమీక్షించాలి. ఈ 3 నెలల కాలంలో ఎన్ని ఘటనలు వచ్చాయి, వీటి మీద మనం ఏం చర్యలు తీసుకున్నాము. అసలు మీకు ఇంకా గమ్మత్తు, మనం వెబ్సైట్లో పెట్టడం మొదలెట్టి చాలా సంవత్సరాలైంది, కానీ చాలా రంగాల్లో వెబ్సైట్లో పెడతారు, కానీ ఈ మహిళలు బాలలు వీళ్ళకి సంబంధించిన అంశాలు మనకు వెబ్సైట్లో కనిపించవు. ఏదన్నా చూడండి ఖాళీగా అనిపిస్తుంది. అంటే వీళ్ళు చాలా కనీసమైన ప్రాధాన్యతను మాత్రమే ఇస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే కృష్ణకుమార్ గారు, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి, ఎవరిని నమ్మకూడదు పరిస్థితి. నేను అనేది ఏంటంటే, ఎవరి కాళ్ళు పరిస్థితులు బాగుపడే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ మనకి రాజ్యాంగం ఏమి ఇచ్చిందండి హక్కు?
మీరెంత స్వేచ్ఛగా ఉండే హక్కు ఇచ్చిందో మగవాడికి ఆడవాళ్ళకి కూడా అంతే స్వేచ్ఛగా ఉండే హక్కు ఇచ్చింది. మనం జాగ్రత్త పడాలి, నేనేం కాదనట్లేదు. ఇది అపాయకరమైన ప్రదేశము అన్నప్పుడు రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు అన్నప్పుడు జాగ్రత్త పడటం తప్పులేదు. అలా అని అసలు వీళ్ళు ఆడవాళ్ళు జాగ్రత్త పడటం, ఇప్పుడు నిర్భయ కేసు అప్పుడు 9ంటికి ఏం పని ఆ అమ్మాయికి అని అడిగాడండి అతను. రేపు ఇంకొకడు వస్తాడు, వాడు క్రైమ్ చేసి ఆ మాట మాట్లాడాడు, రేపు ఇంకొకడు వచ్చి 8ంటికి ఏం పని అని అడుగుతాడు. లేదు అంటే 7ంటికి ఏం పని అంటాడు. అసలు మీరు ఇంట్లోంచి ఎందుకు బయటకు వస్తున్నారంటాడు ఇంకొకడు వచ్చి. అని మరి ఆడవాళ్ళని ఇళ్లలో ఉంచేద్దామా? అంటే ప్రపంచం అంతా మీదేనా, పురుషులదేనా? బయట ప్రపంచం మొత్తం మీకోసం ఏమన్నా గుత్త రాసి ఇచ్చేసారా? లేదు కదా. మగవాళ్ళు మారాలి, మగవాళ్ళల్లో ఉండే ఈ విధమైన పశు ప్రవృత్తి మారాలి. అలాగే ఈ పశు ప్రవృత్తికి కారణాలు అయిన వాటిని మనం గుర్తించి వాటిని అరికట్టకుండా, నివారించకుండా ఈ మట్టుకు ఈ అత్యాచారాలు ఆపటం అనేది జరగదండి. ఇదండి కృష్ణ కుమార్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.